హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ఆప్తా మీటింగ్కి వచ్చారు. ఈ ఆప్తా అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. వీళ్ళు దాదాపు ఒక 30 దేశాల నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఐటెక్స్లో నిన్న ఒక బిజినెస్ సమ్మిట్ నిర్వహించారు. దాదాపు 3 రోజుల నుంచి ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఆప్తా వాళ్ళు నిర్వహించేటువంటి ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆఖరి రోజైన నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు హాజరయ్యారు ముఖ్య అతిథిగా. అయితే నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన స్పీచ్ నిజంగా నభూతో నా భవిష్యత్తు, ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్. లైఫ్లో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి కానీ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన కొన్ని సక్సెస్ సీక్రెట్స్ వింటే ఎదగాలనుకునే వారికి ఒక బెస్ట్ టానిక్ ఇది. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఈ సక్సెస్కి సంబంధించి ఎలా మనం లైఫ్లో ఎదగాలి అనే దానిపైన పాఠాలు చెప్తూ ఉంటారు. ఎదిగిన వ్యక్తి, ఒక ఎవరెస్ట్ అంతా ఎత్తుకు ఎదిగిన వ్యక్తి అదే సక్సెస్ గురించి తాను నడిచిన దారిలోనే మీరు నడవండిరా బాబు, తాను ఎలా సక్సెస్ అయ్యాను, దాని వెనకాల ఉన్న ఇబ్బందులు ఏంటి, నేను ఆ ఇబ్బందులను ఎలా అధిగమించుకుంటూ నేను పైకొచ్చాను అనే ఆ సీక్రెట్స్ని చెప్పినప్పుడు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అతను సక్సెస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరెస్ట్ అంతా ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చెప్పిన పాఠాలు ఖచ్చితంగా యువతకు సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక బూస్టర్లా పనిచేస్తామని. ఇది విధానం బట్టి ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని, నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈ రోజు మీతో నేను చెప్పుకోగలిగితే, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో, ఈ బిజినెస్లో, ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటి మీరు అన్వయించుకోవచ్చు. అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక ఒక సాదా సీదాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదివరకు గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు అది ఈ రోజున నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఎన్నో రోజుల నుంచి తన మనసుల్లో దాచుకున్న ఆ సక్సెస్ పాఠాలను నిన్న చెప్పారు. తాను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, సినిమాల్లోకి రాకముందు రకరకాలుగా స్పోర్ట్స్లో ట్రై చేశాను, కుదరలేదు, నాకు స్పోర్ట్స్ అచ్చిరావేమో అనుకున్నాను. ఇలాంటి సమయంలో ఎన్సీసీకి వెళ్ళాను, ఎన్సీసీలో మంచి పొజిషన్కి వెళ్తున్నాను. ఈ సమయంలో ఇంతకన్నా మించి ఇంకేదైనా చేయాలనుకున్నప్పుడు ఒకసారి కాలేజ్లో ఒక డ్రామా చేసినప్పుడు, ఆ డ్రామా తర్వాత చాలామంది నన్ను గుర్తించినప్పుడు, వెళ్తున్న వాళ్ళందరూ నన్ను చూసి అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా ఏమో నాకు కావాల్సింది నటనేమో, నటనలోనే నా భవిష్యత్తు వెతుకోవాలని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అప్పుడు ఆప్షన్స్ కూడా పెట్టుకొని ఒకవేళ నేను సినిమాలో సక్సెస్ కాకపోతే చార్టర్డ్ అకౌంటెంట్గా ICWA చేసుకొని నేను లైఫ్లో సెటిల్ అవుతానని ఒక 1 year ట్రై చేస్తానని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అప్ అయి అక్కడి నుంచి సినిమా దర్శకులను, నిర్మాతలను కలుస్తున్నప్పుడు జరిగే సంఘటనలు కానీ, అవమానాలు కానీ వాటన్నిటిని తట్టుకొని ఉదాహరణలు కూడా చాలా చెప్పారు. మద్రాసులో పాండీ బజార్ అనే ఒక వీధి ఉంటుంది. అక్కడికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ చాలామంది వస్తారు. అక్కడికి చిరంజీవి గారు వెళ్ళినప్పుడు చాలామంది అతన్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళంట. అందరూ తెలుసుకోవాల్సింది, మీ వర్క్లో కూడా తెలియకుండా పాండీ బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా. అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండే కాఫీలు, టీలు తాగేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళేవాడిని. కొంతమంది కలిసి, ఏంటి కొత్తగా వచ్చావా, ఏం చేస్తున్నావు, సినిమాల వేషం ట్రై చేస్తానని, ఇంకా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నాను. ఆహా, అబ్బో, రైట్, రారా, వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడో, కొట్టేరు లాంటి ముక్కు, మంచి ఇది వచ్చేస్తూ, వీడికే దిక్కు ముక్కు లేదు, సోసోగా కనిపించే నీకేంటయ్యా, ఇదో ఇక్కడ అక్కు ఆశ పెట్టుకోకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే, ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని, సల్క్ అయిపోయేవాడిని, కుంగిపోయేవాడిని. అలాగే రూమ్కి వెళ్ళేవాడిని. ఆ రోజంతా నిద్ర పట్టేది కాదు, నిజమా అనేది. నేను ఏదైతే ఆశలు, ఏదైతే మనసులో పెట్టుకుని నేను అవుతాను నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది, బ్రేక్ అయిపోయేది, కూలిపోయేది. అప్పుడు నేను ఒక్కడనే, నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడు.
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించున్నాను. ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని, ఆయనతోటే సంభాషించేవాడిని. ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది. నేను ఎవరు వెళ్ళమన్నారా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి? నీకు పాజిటివ్ కావాలి. ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని, నీ ఎయిమ్ని అది ఎన్హాన్స్ చేస్తుంది, స్ట్రెంగ్తన్ చేస్తుంది. అక్కడికి వెళ్ళు. అది గట్టి పడేంత వరకు, నీకు అవకాశాలు వచ్చేంత వరకు, నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు నువ్వు దగ్గర తీసుకోకు. ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్ళకు. నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు. ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ, ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలియదు, అది స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. తనకన తోపులు సూపర్ స్టార్లు ఉన్నా కూడా వాళ్ళందరినీ దాటుకొని ఎలా మెగాస్టార్ అయ్యాడని ప్రతి విషయాన్ని ఆయన చెప్తున్నప్పుడు నిజంగా ఇది యువతకి సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక పాఠం. అలాగే ఎన్టీ రామారావు గారితో కాంబినేషన్లో చిరంజీవి గారు తిరుగులేని మనిషిని ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు మళ్ళీ ఒక దర్శకుడు ఆయన సినిమాలో చిరంజీవి గారిని పెట్టుకున్న తర్వాత, అదే కాంబినేషన్లో చిరంజీవి గారిని పెట్టుకున్న తర్వాత ఎందుకో చిరంజీవి గారిని కాదని వేరే నటుని పెట్టుకున్నప్పుడు చిరంజీవి గారు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి వెళ్ళి కలిసి, ఏంటి సార్ నేను మీ సినిమాలో నేను చేయాలనుకున్నాను, మీ డేట్స్ కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నాను అని చెప్పినప్పుడు, లేదు నిన్ను కాదు నేను వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాను అని ఆయన చెప్పినప్పుడు దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ఆ దర్శకుడు ఎవరైతే చిరంజీవి గారికి అప్పుడు ఆఫర్ ఇవ్వలేదో అదే దర్శకుడితో ఎన్టీ రామారావు గారి కన్నా ఎక్కువ సినిమాలు చేశారు. ఆ దర్శకుడు ఎవరు, ఆయన చిరంజీవి గారి పేరు చెప్పలేదు కానీ నాకు తెలుసు, నాకు అర్థమైంది, అది కె. రాఘవేంద్రరావు గారు. కె. రాఘవేంద్రరావు గారు ఎన్టీ రామారావు గారితో దాదాపు 13 సినిమాలు ఏమో చేస్తే చిరంజీవి గారు 16 సినిమాలు చేశారు. అంటే ఎవరు కాదన్నారో అలాంటి వ్యక్తితో ఎలాంటి బ్లాక్ బస్టర్స్ కొట్టాడు మనందరికీ తెలుసు. ఘరానా మొగుడు, అడవి దొంగ, వీళ్ళ కాంబినేషన్లో ఫస్ట్ సినిమా అడవి దొంగ, రుద్రనేత్ర, అలాగే జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు, యుద్ధభూమి, ఇలా చెప్పుకుంటూ పోతే 16 సినిమాలు. ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ కొట్టారు ఆ కాంబినేషన్. ఎవరైతే కాదనుకున్నారో అలాంటి వ్యక్తి చేతనే అద్భుతమైన సినిమాలు, ఆ వ్యక్తి ఈయనతో సినిమా చేస్తేనే నేను బాగుంటుంది, ఈయనకి ఇంత మార్కెట్ ఉంది, ఈయన సూపర్ స్టార్ అని ఈయనతోనే సినిమాలు చేస్తే ఆ కిక్కే వేరు కదా. అలాగే చాలా విషయాలు, ఎందుకంటే నిన్న మాట్లాడిన స్పీచ్ నిజంగా అదొక వీడియో బుక్గా, అంటే ఆ వీడియోని ఒక బుక్గా రిలీజ్ చేస్తే నిజంగా ఎంతోమంది యువతకు ఇవాళ ఎంతోమంది మోటివేషనల్ క్లాసులు చెప్తా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆ రేంజ్కి వెళ్ళి చెప్పేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు పాఠాలు నేర్చుకొని చెప్తున్న వాళ్ళు, కానీ ఈయన అనుభవించి సక్సెస్ అయ్యి ఒక మెగాస్టార్ పొజిషన్లో ఉండి ఇవాళ ఆయన చెప్తున్న పాఠాలు చాలామంది యువతకి సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక బూస్టర్. ఎందుకంటే ఇవాళ 1-2 సక్సెస్లు అయిన వాళ్ళు ఎక్కడికో వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. ఒక్క సక్సెస్ రాగానే వాళ్ళ యాటిట్యూడ్ విపరీతంగా పెరిగిపోతుంది, తగ్గేదే లేదంట. కానీ సక్సెస్ కాదు, మన బిహేవియర్ బాగుండాలి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి. అదే నేను చేశాను అని ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ పిల్లలతో కూడా చేయిస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్. నిజంగా రామ్ చరణ్లో ఎక్కడ కూడా యాటిట్యూడ్ కనబడదు. అతను రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్. నాకు అనిపిస్తుంది రాయల్గా ఉంటాడు, రాయల్ బిహేవియర్, రాయల్ హార్ట్ అయింది. అలాంటి వ్యక్తి నేను చూడలేదు. నిజంగా అంత పెద్ద సూపర్ స్టార్ కొడుకైనా కూడా చాలా చాలా సింపుల్గా, చాలా చాలా డౌన్ టు ఎర్త్. ఆయన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా, చిన్న స్థాయి పనిచేసే వ్యక్తులకు కూడా అంతే గౌరవం ఇచ్చే వ్యక్తి అంట. మరి అంతటి గొప్ప వ్యక్తి తన కింద వచ్చే తన తరాన్ని ఎలా మలుచుతాడు, ఎలా వాళ్ళకి పాఠాలు నేర్పిస్తాడు, అవే కనబడతా ఉంటాయి రామ్ చరణ్లో కానీ పవన్ కళ్యాణ్ గారిలో కానీ. అందుకే నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నాడు, నా అచీవ్మెంట్ వీళ్ళు పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ నా అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్. నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చిరంజీవి గారు సినిమాలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎదుగుదల ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్న వ్యక్తి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి. అలాగే రామ్ చరణ్
చిరుత నుంచి ఈరోజు గేమ్ చేంజర్ దాకా ఆయన గ్రాఫ్ చూస్తూ ఉంటే ఇలా ఉంటుంది. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎంత ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా రామ్ చరణ్ గారి ఆ ట్రైలర్ చూస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది ఏ రేంజ్లో. అట్లా వాళ్ళ పిల్లల్ని కూడా చిరంజీవి గారు ఎలా తయారు చేసుకున్నారు, ముఖ్యంగా ఆయన ఎదిగిన తీరుని నేను వివరించిన విధానం అయితే ఖచ్చితంగా ఆ వీడియో మీరు ఎవరైనా మిస్ అయితే దయచేసి చూడండి. ఇది నేనేదో మెగాస్టార్ గారికి అభిమానిగానో లేకుంటే నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. ఇది చాలామంది మీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. దయచేసి అది ఆయన 1 hour మాట్లాడాడు. ఆ 1 hour వీడియో మీరు పిల్లలకు చూపించండి. ఎక్కడ కూడా మీరు ఏ సినిమా హీరోల అభిమాని కానీ ఏ రాజకీయ నాయకుల అభిమానులు కానీ వీటి పట్టించుకోకండి. చిరంజీవి గారు ఒక గ్రేట్ స్పీచ్ ఇచ్చారు నిన్న. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి బయటకు చెప్పిన ఒక సక్సెస్ సీక్రెట్ని బయటకు చెప్పారు. దయచేసి మీ పిల్లలు కూడా చూపించండి.